నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం కోసం చూసి విసిగిపోయారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు, నడుము నొప్పులకు అత్యాధునిక పరికరాల ద్వారా పరిష్కారం ఇస్తున్నారు. పిఆర్పి థెరపీ ద్వారా గత 18 సంవత్సరాలుగా 12,000 మందికి విజయవంతంగా చికిత్స అందించారు మన డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు. మోకాళ్ళు, నడుము లాంటి దీర్ఘకాలిక నొప్పులకు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో మనం ఈ మధ్య చూస్తున్నాం, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, వెన్ను నొప్పులు కానివ్వండి ఎక్కువగా తరచుగా వస్తూ ఉన్నాయి, వయసుతో సంబంధం లేకుండా. అసలు దీనికి గల కారణం ఏంటంటారు? ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే ఈ కీళ్ళల్లో ఉండే కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని తెలుగులో మనం మృదులాస్థి అంటుంటారు. ఈ మృదులాస్థి అరిగినప్పుడు మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది సహజంగా వస్తుంటుంది. ఈ మృదులాస్థి అరగడం అనేది ఒక వయసు తర్వాత ఈ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల మనం చూస్తుంటాం అన్నట్టు. అది కాకుండా ఈ చిన్న వయసుల్లో కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు వేరే వేరే ఉంటాయన్నమాట. దానికి గల కారణాలు ప్రధానంగా ఎవరైతే ఈ చిన్న వయసులో ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ అంటే ఆటలు ఆడడం వల్ల వాళ్ళు కింద పడినప్పుడు దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ కానీ అంటే లైక్ మెనిస్కస్ లాంటి పదార్థం కానీ లేకపోతే లిగమెంట్స్ అంటుంటారు, ఇవి దెబ్బతిన్నప్పుడు వీళ్ళకి ఈ నొప్పులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అలాగే డాక్టర్ గారు, ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ లో ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందంటారు? సో ఇక్కడ మన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవరైతే ఈ దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి అంటే లైక్ బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, లైక్ నీ జాయింట్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, అంటే లైక్ యాంకిల్ పెయిన్ అంటే లైక్ మడమ నొప్పులు కావచ్చు, అంటే తుంటి నొప్పులు కావచ్చు, అది కాకుండా నరాలకు సంబంధించిన నొప్పులతో కానీ అంటే క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్స్తో కానీ ఇటువంటి దీర్ఘకాలికంగా ఎవరైతే బాధపడుతుంటారో, ఎవరైతే వీటికి పరిష్కారం లభించకుండా ఎక్కువ కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారో, అదే కాకుండా కొంతమందికి ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఆధునిక పరికరాలను ఉపయోగించి చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఇక్కడ మనం ఈ దీర్ఘకాలిక నొప్పులు నయం చేస్తామండి. ఇంజెక్షన్ అంటున్నారంటే పిఆర్పి ద్వారా చికిత్స అనేది అందుబాటులో ఉంటుంది అనేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది అధునాతనమైన పద్ధతి. అసలు పిఆర్పి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో పిఆర్పి అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎక్కువగా మనం ఎవరికైతే ఈ మోకాళ్ళు అరుగుదల అంటే వయసు తర్వాత మనకి ఏదైతే కార్టిలేజ్ అరుగుదలకు లోనవుతుందో అటువంటి వాళ్ళకి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్స్ చేసి వాళ్ళకి ఈ అరిగిన కార్టిలేజ్ మళ్ళీ రీగ్రోత్ చేస్తుంటాం అన్నమాట. అది కాకుండా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కొంతమందిలో ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ లైక్ భుజంలో కొంతమందికి ఈ చిన్న చిన్న కండరాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఇట్లాంటి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తుంటారు. అది కాకుండా కొంతమందికి హీల్ పెయిన్స్ అంటారు, దాన్ని ప్లాంటార్ ఫ్యాసైటిస్ అనేసి, టెన్నిస్ ఎల్బోస్ అని, కొంతమంది కండరాల నొప్పులని, ఇటువంటి నొప్పులన్నిటి కూడా మనం పిఆర్పి ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం అన్నట్టు. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి లేదా ఇతర భాగాల్లో ఎముకల నొప్పులు, వీటిని ఏ స్టేజ్ లో గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందంటారు? ఎప్పుడు డాక్టర్ ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? జనరల్ గా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఒక పేషెంట్ ఒక సర్టన్ ఏజ్ అంటే లైక్ 50-55 ఇయర్స్ తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా గమనించినట్లయితే ఎటువంటి వాళ్ళకి దెబ్బ కానీ అంటే లైక్ ట్రామా అంటారు, ట్రామా లేకుండా ఎన్ని సర్జరీస్ లేకుండా ఫస్ట్ టైం వాళ్ళు గుర్తించినట్లయితే దీనికి ప్రధాన కారణం ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరుగుదలని మనం గుర్తించాలండి. ఎవరైతే ఫస్ట్ టైం ఇలా గుర్తించిన వాళ్ళు వెంటనే దాన్ని ఎక్కువగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఒక ఎక్స్రే లాంటిది చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారు అరుగుదల అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఈ అరుగుదలను బట్టి వాళ్ళకి ఇనిషియల్గా సెకండ్ స్టేజ్, ఎర్లీ థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ ఇంజెక్షన్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి అరిగిన కార్టిలేజ్ అనేది మళ్ళీ రీగ్రోత్ అయ్యి తొందరగా వాళ్ళకి అరగకుండా మనం కట్టడి చేయొచ్చు అన్నట్టు. దీని మూలాన వాళ్ళకి ఆపరేషన్స్ వరకు వెళ్లకుండా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు అండి. ఇదండి. సో మహిళల్లో అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాం, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి విపరీతంగా ఉంటుందనేసి చాలా మంది మహిళలు డాక్టర్లకు చెప్తూ ఉంటారు. సో మహిళల్లో ఎందుకు ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుందంటారు?
జనరల్గా మనకి మహిళల్లో ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా చూస్తుంటాం. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి జనరల్గా వీళ్ళకి ఏదైతే హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వీళ్ళకి ఈ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే వీళ్ళకి తొందరగా ఎర్లీ మెనోపాజ్ అంటే తొందరగా పీరియడ్స్ ఆగిపోవడం కానీ, ఇంకొంతమందిలో ఈ ఆపరేషన్స్ హిస్టరెక్టమీ గర్భసంచి తీసేయడం కానీ, ఓవరీస్ తీసేసినప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనే లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఈ కార్టిలేజ్ అనేది ఈ ప్రొటెక్టివ్ మెకానిజం తగ్గిపోయి తొందరగా అరుగుదలకి లోనవుతుంటారు. అది కాకుండా వాళ్ళ యొక్క అనాటమీ అంటే బాడీ స్ట్రక్చర్ని చూసినప్పుడు వాళ్ళకి మామూలుగా మగవారితో పోలిస్తే వీళ్ళకి ఆడవాళ్ళలో ఈ మహిళల్లో ఈ మనం మోకాలు అంటే లైక్ ఈ లెగ్స్ చూసినట్టయితే మహిళ అంటే మేల్స్లో వాళ్ళ లెగ్స్ స్ట్రైట్గా పైనుంచి కింద వరకు ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది. వీళ్ళకి కొంత యాంగులేషన్స్ ఉండడం వల్ల వీళ్ళకి తొందరగా ఈ కార్టిలేజ్ మీద కూడా ప్రెషర్ పెరగడం ఒక కారణం. అది కాకుండా వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది కొంత ఎక్కువగా మగవారితో పోలిస్తే చూస్తుంటాం ఎక్కువగా. దాని మూలాన కూడా వీళ్ళకి తొందరగా ఈ కార్టిలేజ్ అరిగిపోతుంటుంది. అది కాకుండా వీళ్ళు ఈ ప్రొలాంగ్ స్టాండింగ్ అన్నట్టు అంటే ఇప్పుడు ఇంట్లో వంట పనులు చేసేటప్పుడు కావచ్చు, లైక్ ఎక్కువసేపు నిలబడి వర్క్ చేయడం వల్ల కూడా ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ మీద కంటిన్యూస్గా ప్రెషర్ పడడం వల్ల తొందరగా అరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఈ మహిళల్లో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. అంటే మగవారితో పోల్చినప్పుడు ఈ మహిళల్లో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ మోకాలు ఉండే కార్టిలేజ్ త్వరితగతిన అరిగిపోతుంటుందండి. డాక్టర్ గారు మనతో మాట్లాడేందుకు కాలర్ రెడీగా ఉన్నారండి. నాగిరెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి నాగిరెడ్డి గారు. మా భార్యకి మోకాలు నొప్పులమ్మా. ఓకే, అది ఎట్లా పరిష్కారం అని అడుగుతున్నాం. ఎంత మీ భార్య వయసు అండి? 60 ఎంత అండి? 60. ఓకే ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి ఈ మోకాలు నొప్పులు? నెల నుంచి ఎక్కువ. ఏంటండి? మోకాలు నొప్పి. ఓకే, మీరు ఇప్పుడు ఎంత దూరం నడవగలుగుతారండి? పోతారు సుమారుగా 5 పలాకులు పోతారు. ఓకే, తీసేసినారు. ఇంతవరకు మరి ఏమైనా ఎక్స్రే కానీ ఏమైనా చేయించుకున్నారండి మీరు? ఓకే ఓకే. ఒకసారి మొట్టమొదట మీరు ఎక్స్రే చేయించండి. మీ దగ్గర ఏదైనా సెంటర్లో ఒకసారి ఎక్స్రే చేయించి చూడండి. అసలు ఎక్స్రే చేస్తేనే మనకు అర్థమవుతుంది మోకాళ్ళ అరుగుదల ఎంత ఉంది, ఈ కార్టిలేజ్ ఎంత ఉంది అని తెలిసిపోతుంది మనకి. దాన్ని బట్టి మీరు ఒకసారి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ వెయిన్స్ వచ్చినట్లయితే ఈ అసలు స్కాన్ ఒకటి చేసి చూస్తాం అన్నట్టు. ఆ స్కాన్లో మనకి ఈ మోకాళ్ళ నుండి కార్టిలేజ్ ఎంత అరిగింది అనేది మన నిర్ధారణకు వచ్చేయచ్చు. దాన్ని బట్టి మీకు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. దాని ద్వారా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు మనం అరికట్టచ్చు అండి. డాక్టర్ గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్ గారు కాల్ చేస్తున్నారు. మహేందర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మహేందర్ గారు చెప్పండి. అది బ్యాక్ పెయిన్ అండి. ఓకే, L4L5. ఓకే అండి. మా రీజన్ గా ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే L4L5 డిస్కులు ఇలా దగ్గరకు వచ్చినాయి, రెస్ట్ తీసుకోవాలన్నారు. మా ఏజ్ 32. ఓకే ఓకే ఓకే. అంటే మీరు నడవనిస్తలేదండి. నడవనిస్తలేదు. ఓకే, ఎంతకాలం నుంచి ప్రాబ్లము? మీకు ఈ ప్రాబ్లం ఎంత కాలం నుంచి ఉంది? 1 మంత్ నుంచి. ఏమైనా బరువులు ఎత్తారంటే సడన్ గా వెయిట్స్ ఏమైనా లిఫ్ట్ చేశారా? సరే ఓకేనండి. దీనికి ఇప్పుడు మీకు నడునొప్పితో పాటు కాళ్ళకు కూడా ఏమన్నా నరం గుంజినట్టు అట్లా ఏమన్నా ఉందండి మీకు? కాళ్ళకు నరాలు గుంజినట్టు లేదండి. నడుస్తూ ఏంటంటే మనకు బ్యాలెన్స్ అవుట్ అయింది రైట్ సైడ్. సరే సరే ఓకే. ఒకసారి మీరు రండి, మేము చూస్తాము. అది మీ ఎంఆర్ఐ ఒకసారి తీసుకొస్తే మీకు ఆ డిస్క్ ప్రాబ్లం ఎంత ఉంది, ఆ నరం మీద ఒత్తిడి ఉందా, ఒత్తిడి ఉంటే ఎంత శాతం ఉందని చూసి దాన్ని బట్టి మీకు మనము ఇంజెక్షన్స్ ద్వారా మీకు ట్రీట్మెంట్ చేయొచ్చండి. అది మనకు ఫ్లోరోస్కోపీ ద్వారా చేస్తామన్నట్టు. ఇది ఆపరేషన్స్ లేకుండా మీకు నయం చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. డాక్టర్ గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మాకు లిగమెంట్ ఒకటి కట్టేయండి సార్. ఎక్కడండి? మోకాల్లోనా? మోకాల్లో. ఓకే, అది దానికి ఏ విధంగా మన దగ్గర ఉన్నాయా? ఆపరేషన్ చేయించాలా?
అంటే మీకు లెగమెంట్ కట్ అవడం అనేది కంప్లీట్ గా కట్ అయిందని చెప్పారా, లేకపోతే ఏమైనా పార్షియల్ గా అంటే పాక్షికంగా? కంప్లీట్ గా కట్ అయిందండి. కంప్లీట్ గా కట్ అయితే మాత్రం ఆపరేషన్ చేయించుకోవాలండి. పార్షియల్ గా ఏమైనా కట్ అయితే మాత్రం మనం పిఆర్పి థెరపీ ఇటువంటివి చేసుకోవచ్చు. మన హాస్పిటల్లో ఉంటుందండి ఆపరేషన్? లేదండి, మా దగ్గర మేము వితౌట్ ఆపరేషన్ మాత్రం మేము ట్రీట్ చేస్తామండి. ఎస్ డాక్టర్ గారు, వితౌట్ ఆపరేషన్ అనేది కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ ఆపరేషన్స్ వల్ల, ఏమంటే వితౌట్ ఆపరేషన్ కాబట్టి ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేసి, ఒకవేళ ఏదైనా వ్యాధిగ్రస్తులు అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వితౌట్ ఆపరేషన్ అంటే చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటామండి. ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ మోకాలు నొప్పులు కావచ్చు, కండరాల నొప్పులు కావచ్చు, ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ టెండాన్స్ లెగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ ఇవన్నీ పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అని చేస్తాం. అంటే ఇక్కడ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఈ ప్లేట్లెట్స్ అనేది మన రక్తంలోనే ఉంటుందన్నట్టు. ఎప్పుడైతే ఈ మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ సపరేట్ చేసి మళ్ళీ తిరిగి అదే ఏ పేషెంట్కి అయితే ఈ మోకాలు నొప్పులు కానీ కండరాల నొప్పులు ఉంటుందో అదే పేషెంట్కి తిరిగి ఇవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అన్నట్టు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ ఎలా ట్రీట్ చేస్తాయి, ఎలా క్యూర్ చేస్తుంది పాక్షికంగా దెబ్బతిన్న కార్టిలేజ్ కావచ్చు, కండరాలు కావచ్చు అనేది అందరికీ ఒక అనుమానం అన్నట్టు. ఈ ప్లేట్లెట్స్కి ఏంటంటే ఈ ప్లేట్లెట్స్లో కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఏదైనా మన బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు కావచ్చు, కట్ అయినప్పుడు కావచ్చు, చర్మం లేసిపోయినప్పుడు కావచ్చు, ఆ ప్లేస్కి మన రక్త సరఫరా ఎక్కువయ్యి ఆ ప్లేస్లో ఈ ప్లేట్లెట్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ భాగాన్ని మనం రిపేర్ చేస్తూ ఉంటుందండి. దీని మూలన వాళ్ళకి ఎప్పుడైనా కట్ అయినా కూడా త్వరగా రక్తస్రావం జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళకి రక్తం గడ్డకట్టిపోవడం కానీ, స్కిన్ లేసిపోయినా త్వరగా వాళ్ళకి స్కిన్ మళ్ళీ కవర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు మోకాల్లో ఇప్పుడు ఈ కార్టిలేజ్ అనేటి వాటికి ఈ రక్త సరఫరా అనేది అంత ఎక్కువగా ఉండకపోవడం వలన వీళ్ళకి డ్యామేజ్ అయినప్పుడు ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వగానే ఇక్కడ రక్త సరఫరా ఉండదు కాబట్టి ప్లేట్లెట్స్ అనేది అక్కడికి రీచ్ కాదన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ మీద మనం ఏం చేస్తామంటే ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు అదే పేషెంట్ దగ్గర నుంచి రక్తం సేకరించి ప్లేట్లెట్ సపరేట్ చేసి తిరిగి ఎక్కడైతే ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరిగిపోతుందో దానిని మనం ఎగ్జాక్ట్గా స్కాన్ ఉపయోగించి అదే ప్లేస్లో ప్రవేశపెడతాం అన్నట్టు. అప్పుడు అక్కడ ఎప్పుడైతే ప్లేట్లెట్స్ ప్రవేశపెట్టినప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి అరిగిన కార్టిలేజ్ని మళ్ళా పునరుత్పత్తి చేస్తుంది. అలానే పాక్షికంగా దెబ్బతిన్న కండరాలు ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్లో మళ్ళీ ఇంజెక్ట్ చేసినట్టయితే ఈ దెబ్బతిన్న కండరాలు మళ్ళీ రీజనరేట్ అయ్యి ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. మాట్లాడేందుకు కాలర్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నా సమస్య ఏంటి, నా పేరు విజయలక్ష్మి అండి. నాది 10 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. ఓకేనండి. అది ఈ మధ్య బాగా పెయిన్ వచ్చేస్తుందండి. పెయిన్ వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే చిన్న బెండ్ అయిందని చెప్పారండి, చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. నాకు నడ్డానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇంట్లో అసలు నల్లపోతున్నాను, చాలా ఇబ్బంది అవుతుంది. టాబ్లెట్స్ వేసుకుంటే అది హై డోస్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నానండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 53 అండి. 53 years అంటే 10 years నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉందన్నట్టు. 10 years నుంచి 12 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. కాకపోతే నేను అలాగే ఇంకా మెయింటైన్ అయిపోతున్నాను, దాంతో ఇబ్బంది లేదు. కానీ ఒక 15 days నుంచి పిక్కలు అవి చాలా నొప్పి వచ్చేస్తున్నాయి. నడ్డానికి కూడా నొప్పిగా ఉందని మొన్న రవీంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఆయన ఏదో Q1 హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన ఏదో మెడిసిన్ ఇచ్చారండి. ఆ మెడిసిన్ ఇస్తే నాకు తల తిరగడం, ఒళ్ళు విసరడం ఇదంతా అవుతుంది. ఈ పెయిన్ కి ఏమో ఎక్స్రే తీసి అది నాకు వెయిట్, నేను 90 kgs ఉన్నానండి. ఆ వెయిట్ మీకు ఎక్కువైపోయి కాలు బెండ్ అవడం వల్ల మీకు ఈ రకంగా పెయిన్ వస్తుందమ్మా, మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారండి. ఆపరేషన్ లేకుండా మీరు ఏమైనా సజెషన్ చేస్తారా? అంటే మీరు ఒకసారి మీరు వస్తే మేము చూడాల్సి వస్తుందండి మీ ఎక్స్రేని. అంటే మీరు ఏ స్టేజ్లో మీరు చెప్పిన డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం బెండ్ అయిపోయింది అంటే బాగా అరిగిపోతూనే అలా బెండ్ అవుతుందండి. అంటే 4th స్టేజ్లో ఉన్నప్పుడే అటువంటి ప్రాబ్లం ఉంటుంది. అది మనం ఒకసారి చూస్తే కానీ మనం చెప్పగలుగుతామండి. అది మీ ఎక్స్రే చూసి అసలు ఎంత అరిగింది, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత బెండ్ అయ్యింది అనే దాన్ని బట్టి మేము సజెస్ట్ చేయగలుగుతామండి. మీరు ఒకసారి రండి, చూసి మీకు డెఫినెట్గా మీకు ఎటువంటి ట్రీట్మెంట్ బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తామండి.
ఎస్ డాక్టర్ గారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సరస్వతి గారు కాల్ చేస్తున్నారు. సరస్వతి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. సమస్య సార్, నాది బాగా నడు నొప్పి అండి. నమస్తే అండి. ఈ మెడ కాంచి నడుము దాకా బాగా నొప్పి లేస్తుందండి. అసలు నడవలేము, పైకి మెట్లు ఎక్కలేను. ఓకే. కొంచెం ఏమన్నా బరువులు ఏమన్నా పట్టినా కూడా ఇక తెల్లారు లేవలేనండి. ఓకే. ఎలా పరిష్కారం ఏంటండి? అది ఎంతకాలం నుంచి ఉందండి మీకు ఈ నడు నొప్పులు? నాకు ఒక 5-6 సంవత్సరాల కాంచి ఉన్నాయి, కానీ ఈ మధ్య కాలం ఒక 1 సంవత్సరం 2 నెలల కాంచి ఇంకా బాగా ఎక్కువ అయిపోయాయి. పొద్దున అసలే వచ్చేది కాదు అసలు. ఎంఆర్ఐ లాంటి ఎంఆర్ఐ చేయించారండి మీకు నడుముకి సంబంధించి? చేయించాము, కానీ అప్పుడు ఏమన్నా ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. ఇక ఆపరేషన్ చేయాలంటే నేను భయపడి ఆపరేషన్ ఏం చేయించుకోవచ్చు, హోమియోపతి మందులు కొన్ని రోజులు వాడా. సరే, ఒకసారి మీరు రండి అమ్మా. మీరు ఎంఆర్ఐ చేయించుంటే ఎంఆర్ఐ ఫిలిమ్స్ అవి తీసుకురండి, ఒకసారి చూస్తాము. అది మీకు అసలు డిస్క్ ప్రాబ్లం ఎలా ఉంది, ఎంత సివియారిటీ ఉంది అవన్నీ చూస్తాము. దాన్ని బట్టి మీకు ఇంజెక్షన్స్తో మనం ఇంజెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఆపరేషన్కి భయపడినట్లయితే ఇంజెక్షన్ ద్వారా కూడా మీకు బాగా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందేమో. ఒకసారి అయితే మీరు రండి చూద్దామా. ఎస్ డాక్టర్ గారు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కూడా ఇది ఆపరేషన్ లేకుండా ఒక సూది ద్వారా అయితే తగ్గించే ఈ యొక్క విధానం ఉంది. అయితే దీనికి సంబంధించి అడ్మిట్ అవ్వాలా, హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి, సో ఒకసారి చికిత్స తీసుకుంటే ఎట్లాంటి మందులు వాడాలి, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనే సందేహాలు ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి డెఫినెట్గా అండి, ఇక్కడ మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఇక్కడ నాన్ సర్జికల్గా చిన్న పర్క్యూటేనియస్ అంటే చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనం పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి కానీ, నడుము నొప్పులు కానీ, మెడ నొప్పులు, వీటన్నిటికి కూడా ఏంటంటే చిన్న ఇంజెక్షన్స్ ద్వారానే చేస్తుంటాం కాబట్టి వీళ్ళు ఎవరికి ఎటువంటి అడ్మిషన్స్ అనేది అవసరమే ఉండదు. ఇక్కడ ఏ ప్రొసీజర్ అయినా మ్యాక్సిమం 1 అవర్ నుంచి 1.5 అవర్లోనే వాళ్ళకి ఈ ప్రొసీజర్స్ అయిపోతుంటుంది. అట్ ద మ్యాక్సిమం వీళ్ళకు 2 అవర్స్ వరకు మనకి క్లినిక్లో స్టే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే వస్తారో నడుచుకుని వస్తారో అలానే వాళ్ళు ఈ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత, ఈ ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అదే రకంగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో దట్ ఇక్కడ ఏది అడ్మిషన్ అనేది అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులకు ఒక ముఖ్య కారణము ఓవర్ వెయిట్, ఒబేసిటీ అంటారు. ఎవరైతే అధిక బరువు ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా మేము చెప్పే జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకి బరువు తగ్గించుకోమని అడ్వైస్ చేస్తుంటాం. ఎప్పుడైతే ఈ బరువు తగ్గుతారో వాళ్ళకి ఈ మోకాళ్ళ మీద భారం అనేది తగ్గిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ బరువు తగ్గితే వాళ్ళకి దాదాపు 5 రెట్ల బరువుని మోకాళ్ళ నుంచి మనం తీసేసినట్టు అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది వాళ్ళు బరువు తగ్గాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ కింద కూర్చునే అలవాట్లు ఉంటే కానీ, కింద పడుకునే అలవాటు ఉంటే అవాయిడ్ చేయమంటాం. ఇది కాకుండా మెట్లు ఎక్కడం, దిగడం చాలా వరకు తగ్గించుకున్నట్లయితే చాలా వరకు ఈ మోకాలు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇది కాకుండా కొంతమందికి అంటే ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ ఈ తొడ కండరాల దగ్గర మనకి ఏదైతే ఉంటుందో దాన్ని క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటారు. ఈ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, దాన్ని మజిల్ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు. అవి కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి తొడ దగ్గర ఉండే కండరాలు గట్టిపడడం వల్ల మన యొక్క బరువు అనేది ఈ మోకాళ్ళ మీద నుంచి చాలా వరకు తగ్గించినట్లు అవుతుంది. సో దట్ వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా వరకు తగ్గిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అలాగనే ఇప్పుడు నడుము నొప్పులతో వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కువగా మన వాళ్ళకి అడ్వైస్ చేసేదంటే ఎక్కువగా బెండ్ అవ్వడం, అంటే ముందుకు వంగి వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది ఎక్కువగా అవాయిడ్ చేయమని అడ్వైస్ చేస్తుంటాము. అది కాకుండా ఈ మెట్లు ఎక్కడం, దిగడం కానీ, కింద కూర్చోవడము, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం, ఇటువంటివి జాగ్రత్తలు చెప్తుంటాం. దాన్ని పాటిస్తూ ఈ నడుముకు సంబంధించిన కొన్ని కండరాలు, ఇది పారాస్పైనల్ మజిల్స్ అంటారు, ఆ మజిల్కి సంబంధించినది స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా వరకు ఈ నొప్పుల నుంచి మనం అరికట్టవచ్చు అండి. డాక్టర్ గారు, మనతో మాట్లాడేందుకు కాలర్ మమత గారు సిద్ధంగా ఉన్నారు. మమత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ మా ప్రాబ్లం అయితే నడుము నొప్పి బాగా వస్తుంది మాకు. ఓకే. హాస్పిటల్ పెట్టుకుంటే నడుము వెన్నపూసకు కొంచెం పండొచ్చిందని చెప్పారు. ఓకే. డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ నరం అనేది ప్రెస్ అవుతుందట, నడుము నొప్పి బాగా గుల్లొస్తుంది. ఒక 10 అడుగులు కూడా నడవలేకపోతున్నాం మేము. ఓకే ఓకే. ఇంకా ఎక్కువ హెవీ పెయిన్ అయితే రైట్ సైడ్ బాగుంది, నడుములో రైట్ సైడ్ బాగుంది, వెన్నపూస సైడ్. ఓకే అమ్మా.
నడుము నొప్పి ఫుల్ కానీ అయితే ఆపరేషన్ చేయించుకోవాలి కన్ఫర్మ్ తప్పదు అని చెప్పారు. సరే సరే ఓకే. అంటే ఇప్పుడు మీకు నడుము నొప్పి ఒక్కటే ఉంటుందమ్మా, కాళ్ళకు కూడా ఏమన్నా నరం గుంజినట్టు అట్లా ఏమైనా అనిపిస్తుంటుందా? లెగ్ గుంజినట్టు అవుతుంది సార్. ఏముండదండి? కాళ్ళకు కూడా ఈ నరం గుంజినట్టు అనిపిస్తుందా నడుము నొప్పితో పాటు? గుంజుతాయి సార్. ఓకే, మీది ఎంఆర్ఐ చేయించారు కదండి మీకు? ఎంఆర్ఐ స్కానింగ్ కూడా అయిపోయింది. సరే ఒకసారి మీరు రండి, మేము చూస్తాము. ఎంఆర్ఐ స్కాన్ తీసుకురండి. అది మీకు డిస్క్ ప్రాబ్లం ఎంత ఉంది, ఎంత సివియారిటీ అనేది ఉంది తెలుస్తుంది మాకు. ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మోర్ దెన్ 95% ఆఫ్ పేషెంట్స్కి ఆపరేషన్స్ లేకుండా మనం ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చండి. కాకపోతే ఒకసారి మీరు వచ్చినట్లయితే మీ తీవ్రతను చూసి మీకు అడ్వైస్ చేయగలుగుతామండి. ఎస్ డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందంటారు? అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, ఎటువంటి దీర్ఘకాలిక ప్రాబ్లం అంటే లైక్ మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది అడ్వైజబుల్ అండి. అంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనుకోండి, సర్జరీకి ఏంటంటే కొన్ని లైక్ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లైక్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాటికి కంట్రోల్ చేసుకొని మళ్ళీ వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టేజ్లో కొన్నిసార్లు సర్జరీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. లైక్ సివియర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్న సర్జరీ అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం లైక్ షుగర్ ఇష్యూస్ ఉన్నా కానీ, బీపీ కానీ, ఆస్తమా రిలేటెడ్ ఉన్నా కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ ఇంజెక్షన్స్ని చేసుకోవచ్చండి. భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దిస్ వెరీ సింపుల్ టెక్నిక్స్. మీకు మ్యాక్సిమం 1 అవర్లో ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోతుంటుంది. ఎక్కడ మనకి ఇక్కడ కట్ చేయడం కానీ, బ్లీడింగ్ అవ్వటం కానీ అటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి మీరు ధైర్యంగా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చండి. అండ్ వెన్ను నొప్పికి సంబంధించి ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటారంటే, ఇప్పుడు యువతలో చూస్తున్నాం బైక్ డ్రైవింగ్, సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం. సో ఎక్కువగా మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎస్పెషల్లీ మీరు అన్నట్లు అంటే యువతుల్లో ఎక్కువగా రావడానికి గల కారణం ప్రధానంగా 2 అండి. ఒకటి, ఎవరైతే ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తారో అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది ఈ మధ్యకాలంలో మీరు చూసుండొచ్చు. ఎక్కువగా ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఎవరైతే ఇట్లా ప్రొలాంగ్ సిట్టింగ్ ఒకే పొజిషన్లో కూర్చుని వర్క్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడైతే వెన్నుపూసల్లో అంటే లైక్ వెన్నులో ఉండేది అంటే స్పైన్లో వెన్నుపూసలు ఉంటాయి అన్నట్టు. ఆ వెన్నుపూసకి మధ్య చిన్న చిన్న డిస్కులు ఉంటాయి. ఇవి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అంట. వీళ్ళకి ఏంటంటే ఈ డిస్కులకి ఎప్పుడు మూమెంట్, కదలిక అనేది ఉండాలి. ఎప్పుడైతే కదలిక లేకుండా ఎక్కువ గంటలు ఒకే పొజిషన్లో కూర్చున్నప్పుడు ఈ డిస్క్స్ అనేది మెల్లమెల్లగా వీక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒకనొక స్టేజ్లో ఇవి మెల్లగా వీక్ అయిపోయి ఈ డిస్క్ రప్చర్స్ కానీ, యాన్యులర్ టేర్స్ అంటారు, ఇటువంటి జరిగినప్పుడు వీళ్ళకి పెయిన్స్ అనేది అధికంగా చూస్తుంటాం. ఇది కాకుండా ఎక్కువగా ఈ మధ్యకాలంలో జిమ్ అంటే మనం ఎక్కువ జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులు సడన్గా జారడం అనేది జరుగుతుంటుంది. దాన్ని మనం డిస్క్ బల్జ్ అంటుంటాము, డిస్క్ హెర్నియేషన్ అని కూడా అంటుంటాం. దీనివల్ల కూడా వీళ్ళకి ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ అనేది గమనిస్తుంటాం. డాక్టర్ గారు, మోకాళ్ళు, నడుము, వెన్ను నొప్పులకు సంబంధించి